ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా తెలంగాణ వనరుల రాష్ట్ర సదస్సు అనే అంశం పైన ఈరోజు ఈ సదస్సును ఏర్పాటు చేయడం ఒక మంచి గొప్ప పోరాట యోధుడు పుట్టినటువంటి ఆయన పుట్టినటువంటి ఆ సందర్భంలో ఈ సభను జరపడం చాలా అద్భుతంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక వనరుల సమస్యల కోసం పోరాడవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ప్రస్తుత సమస్యల కోసం ఇప్పుడున్నటువంటి తెలంగాణ వనరుల కోసం, ఇక్కడున్నటువంటి యువకుల కోసం, ఇక్కడున్నటువంటి విద్యార్థుల కోసం, ఇక్కడున్నటువంటి పేద ప్రజల విముక్తి కోసం పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో నేటి నుంచే వీసీకే విద్యార్థి విభాగం, వీసీకే యూత్ విభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పటిష్టంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మరి ఈ సమస్యలు పరిష్కరించడానికి వీసీకే విద్యార్థి విభాగం, వీసీకే యూత్ విభాగం పోరాడడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవమైనటువంటి పెద్దలందరూ కూడా మరి ఆ కార్యక్రమాలకి మీ వంతుగా చేదోడు వాదోడుగా నిలబడి మరి మీ వంతుగా సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు విద్యార్థులపైన, ఈరోజు యువకులపైన, అణగారిన వర్గాల ప్రజలపైన మతం పేరుతో, కులం పేరుతో దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దాడులు చేపిస్తున్న వాళ్ళు ఎవరు, దాడులు చేస్తున్న వారెవరో ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంతకుముందు మనం చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మీద కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల మీద కావచ్చు, ఇంకా మన భవిష్యత్తు కోసం, మన బహుజన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల విగ్రహాల మీద దాడులు జరిగేవి. కానీ నేరుగా ఇప్పుడు చూసినట్టయితే వ్యవస్థ కోసం పనిచేసే నాయకుల మీద, బహుజనవాదం మీద పనిచేసేటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, విద్యార్థుల మీద, యువకుల మీద, యూనివర్సిటీలో కులం పేరు మీద, మతం పేరు మీద తీవ్రమైనటువంటి నేరుగా మనుషుల మీదనే దాడులు చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడాల్సిన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతలేవు? మరి ఇప్పటి వరకు దాడులు జరిగిన ఏ ఒక్క దాడికి పూర్తి వివరైనటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా పూర్తిగా వీసీకే విద్యార్థి విభాగం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఖండించవలసిన అవసరం ఉన్నది. ఆ అకృత్యాలను ఖండిస్తూనే ఈరోజు ఈ యూత్ విభాగంలో ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వనరుల సంరక్షణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నేటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా ప్రతిరోజు కార్యక్రమాలు, ప్రతిరోజు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాలకు మీ వంతుగా హాజరై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత, టైం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి మీరందరూ కూడా బాధ్యతగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని చెప్పి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున వీసీకే విముక్త చిరుతల పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి లాస్ట్ ఒక చివరి అంశం, ఒక నిమిషం మీరు అందరూ ఓపిక పడితే మీ అందరికీ తెలియజేస్తా. మరి ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా గుజరాత్ మార్వాడి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలపైన 2 నిమిషాలు మాట్లాడతా. హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రంగా ఉన్నటువంటి ఏ కంపెనీలో కూడా ఇవాళ హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా ఎక్కడ కూడా కంపెనీలో ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి చేరుకున్నది. హైదరాబాద్ మొత్తానికి గుజరాత్ మార్వాడీలే నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీనికి కారణం మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నేటి నుంచెల్లే ఈ ప్రాంతంలో గుజరాత్లు మన ప్రజలపైన చేస్తున్న దాడులకు కావచ్చు,
వాళ్ళు వ్యాపార రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు మనకు చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకించి మరి వాళ్ళందరినీ ఈ హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళి వాళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక చిన్న విన్నపం ఏంటిదంటే రాబోయే రోజుల్లో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా చలో అంబేద్కర్ వారసుల ఐక్యత అనే పేరు మీద కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పటి నుండేలే అంబేద్కర్ జయంతిని కొన్ని వేల మందితో జరపాలి. అంబేద్కర్ వాదుల మీద బహుజన సమాజంలో ఉన్న ప్రజలందరి మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆ రోజు మన నిర్ణయాలు మనం చేస్తున్నటువంటి భవిష్యత్తులో మనం తీసుకోవాల్సిన ఒక రాజకీయ నిర్ణయం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం రావాలంటే ఆ ఏప్రిల్ 14 నుండేలే ఒక బలమైన సంకల్పాన్ని తీసుకోవాలి. మరి ఆ కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షుడితో కావచ్చు, మన వీసీకే పార్టీ అధినేత తోలు తిరుమావలన్ గారితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం. మరి దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన అంబేద్కరిస్టులు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి మీద దాడులు జరిగినా కులం పేరు మీద మతం పేరు మీద ఎక్కడ కూడా దాడులు జరిగినా కూడా మరి వీసీకే విద్యార్థి విభాగానికి యూత్ విభాగానికి తెలియజేయాలి. మరి ఎక్కడైతే దాడులు అకృత్యాలు కులం పేరుతో మతం పేరుతో మనుషులను చంపేస్తూ ఉన్నారో అక్కడ మరి ఆ అన్యాయాలని అకృత్యాలను అడ్డుకోవడానికి వీసీకే సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.